మొబైల్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మన మొబైల్ చెడిపోయినా లేదా స్విచ్ ఆఫ్ అయిపోయినా మనం చేసే పనులు ఆగిపోతాయి. స్మార్ట్ ఫోన్ దాని బ్యాటరీ నుంచి పూర్తి శక్తిని పొందుతుంది. అప్పుడే అది పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే దాని బ్యాటరీ మంచి స్థితిలో ఉండడం ముఖ్యం. పాత ఫోన్లలో బ్యాటరీలు పవర్ తక్కువగా ఉండడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు కొత్త ఫోన్లలో కూడా బ్యాటరీ డ్రైన్ సమస్యలు మొదలవుతాయి. మన తప్పుల వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది లేదా పాడైపోతుంది. మీ బ్యాటరీ త్వరగా అయిపోతే చేసే తప్పుల గురించి తెలుసుకోండి. వీటిని నివారించడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పెంచుకోవచ్చు. ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్లు ఉపయోగించకూడదు. చాలా సార్లు ప్రజలు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, చాటింగ్, వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్లను ఛార్జ్ లో ఉంచుతారు. ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ ఉపయోగించడం వల్ల బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మీ ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఉపయోగించకండి. బ్యాటరీ పూర్తిగా అయిపోనివ్వకండి. బ్యాటరీ 1 నుంచి 2% మిగిలి ఉన్నప్పుడు లేదా పూర్తిగా ఖాళీ అయినప్పుడు ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేయడం మనం చాలా సార్లు చూస్తాం. ఈ అలవాటు కొత్త స్మార్ట్ ఫోన్ కూడా నాశనం చేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎల్లప్పుడూ 25% వద్ద ఉంచడానికి ప్రయత్నించండి. దీనివల్ల బ్యాటరీ బాగా పనిచేస్తుంది. పదే 100% ఛార్జ్ చేయవద్దు. తమ ఫోన్ ను ఛార్జ్ లో ఉంచినప్పుడు అది 100% పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత మాత్రమే దాన్ని తీసివేస్తారు. మీ ఫోన్ 85 నుంచి 90% ఛార్జ్ అయి ఉంటే దానిని ఛార్జింగ్ నుంచి తీసివేయండి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు 30 నుంచి 80% మధ్య బాగా పనిచేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రుల్లో కూడా ఫోన్ ఛార్జింగ్ అలాగే పెట్టి వదిలేయొద్దు. దీనివల్ల కూడా బ్యాటరీ దెబ్బతింటుంది. స్మార్ట్ బ్యాటరీ ఎంపిక మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉండే ఈ పరిస్థితిలో బ్యాటరీ సేవింగ్స్ మోడ్ లేదా స్మార్ట్ బ్యాటరీ ఆప్షన్ మోడ్ ని ఉపయోగించండి. ఈ ఫీచర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బాగా సహాయపడుతుంది. మీరు బ్యాటరీ సేవింగ్ మోడ్ ని ఉపయోగించినప్పుడు ముఖ్యమైన స్మార్ట్ ఫోన్ యాప్లు మాత్రమే నడుస్తాయి. ఇది బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీపై అదనపు ఒత్తిడిని కలిగించదు. చాలా మంది వినియోగదారులు నెలల తరబడి తమ సెల్ ఫోన్ ను అప్డేట్ చేయరు. దీనివల్ల సెల్ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. అందువల్ల కొత్త అప్డేట్ అందుబాటులో వచ్చినప్పుడు మీ సెల్ ఫోన్ ను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీ దాని అప్డేట్లకు బ్యాటరీ సంబంధిత ఫీచర్స్ ను జోడిస్తుందని గుర్తుంచుకోండి.